నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా, ఇక ముచ్చట ఏంటంటే ఈరోజు ఇందిరా పార్కు దగ్గర బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరిగిందని మరి నిరాహార దీక్ష పొద్దుగాల నుంచి ఇప్పటిదాకా 5 అవుతున్నట్టుంది. మరి వీళ్ళకి ఏం అన్యాయం జరిగింది, ఎందుకు దీక్షలు చేస్తారో మరి ఇక్కడ మరి బైరు శేఖర్ గారు ఉన్నారు, మరి అడిగి తెలుసుకుందాం. మీరు చూస్తూనే ఉండాలి. మీకు అంతలా అన్యాయం ఏం జరిగిందో చెప్పాలా. మరి ప్రభుత్వం కొత్తది, ఇది 2 సంవత్సరాలు అయింది. బగ్గా రైలు పట్టాల మీద ఉరికినట్టు ఉరుకుతుంటే మీరు అన్యాయం జరిగిందంటారు. ఏం అన్యాయం జరిగిందో ఇప్పుడు చెప్పాలి మీరు. ఈ గడిచిన 12 సంవత్సరాల బడ్జెట్లో మొత్తానికి 29 లక్షల కోట్లు బడ్జెట్ ఖర్చు పెడితే బీసీలకు దాంట్లో ఖర్చు పెట్టింది 65,000 కోట్లు కేటాయించారు. దాంట్లో 31,000 కోట్లు ఖర్చు పెట్టిరు. ఈ 12.5 సంవత్సరాల కాలంలో 31,000 కోట్లు ఖర్చు పెడితే అందులో ఈడబ్ల్యూఎస్ వాళ్ళ 2,500 కోట్లు, మళ్ళా వీళ్ళు ఇచ్చిన బతుకమ్మ బంగారు చీరలు, కళ్యాణ లక్ష్మి 2,500 కోట్లు. ఇవన్నీ కలిపితే, ఇవన్నీ తీసేస్తే 26,000 కోట్ల బడ్జెట్ ఇవ్వడం జరిగింది. 12.5 సంవత్సరాలకు 29 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి 26,000 కోట్లు బీసీలకు ఇచ్చినంటే మరి 28 లక్షల కోట్లు ఎవని పాలయ్యింది, ఎవడు మింగిండు, ఎవనిల్లు చేరింది, ఎవని కొంపలు నిన్నాయి తెలుసా? మరి ఉన్నాయా అవి ఉన్నాయా? మీరే చెప్పాలి. ఇంకా మీరు చెప్తున్నారు కదా, కాళేశ్వరం ప్రాజెక్టు ఒకడు, పాలమూరు ప్రాజెక్టు ఇంకొకడు, ప్రాజెక్టుల పేర్ల మీద లక్షల కోట్లు చూసుకుని ఈ దొంగలు ఇవాళ బీసీల కాడికి వచ్చేసరికి నోట్ల మన్ను కొట్టి కనీసం బీసీలకు పంచుకుంటే మనిషికి ఒక 70 పైసలకు రాని పరిస్థితి ఇవాళ. బీసీల యొక్క రక్త మాంసాలతోని, బీసీల యొక్క చెమట చుక్కలతోని తయారైనటువంటి ఈ 3 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీల వాటా 1,80,000 కోట్లు ఉండాలి. కానీ ఇవాళ బీసీల వాటా సంవత్సరానికి కామన్ డిక్లరేషన్లో సంవత్సరానికి 20,000 కోట్లు చెప్పి ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఈయన ఖర్చు పెట్టింది కనీసం ఒక 4,000 కోట్లు కూడా లేదు. అవి కూడా ఆ మెస్ ఛార్జీలు, బీసీ హాస్టల్ జీతాలు, ఆ బీసీ కార్పొరేషన్ల జీతాలు తప్ప ఇంకోటి చేసిందే లేదు. 14 కార్పొరేషన్లు అంతకుముందే ఇంకా ఈ మునగాడు వచ్చి ఇంకో 7 కార్పొరేషన్లు చేసి 21 కార్పొరేషన్లు చేసి 2 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి ఇవ్వలే. మరి కార్పొరేషన్ ఎందుకు, ఆ కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు? అది పెంచిండు వానికి, ఇట్లా పెంచేసి మీకు ఫెడరేషన్ ఇచ్చా, ఓ చైర్మన్ చేసిన వానికి ఆడ ఆఫీసు ఉండదు, ఒక అసిస్టెంట్ ఉండడు, ఒక క్లర్క్ ఉండడు. ఆయన వచ్చిన రేవంత్ రెడ్డి వచ్చినాక మీకు ఏం తక్కువ చేసిండ? హైదరాబాద్ వచ్చాడు, ఆయన కూల్చుకుంటూ వచ్చాడు తప్ప అదే మంచి చేస్తాను. సుందరీకరణ కాండ కీండ అన్నాడు, అది అతన్ని చేసే. ఇప్పుడు ఖమ్మంలో మంచిగా తల్లి కట్టని మాతో సాఫ్ చేసాడు. ఇంతకంటే అభివృద్ధి ఏం చేయాలంటున్నా? అత్యంత దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే ఇవాళ ఈ ప్రపంచీకరణ వల్ల ఈ భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం పోయి కథ అజ్ఞం ఉండే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయుధాల కంటే ప్రమాదం మనుషులే అనేది ఒకటి తెలిసిపోయింది. ఆయుధాల కంటే కూడా ప్రమాదం మనుషులే. అత్యంత క్రూరమైన, నీచమైన, దుర్మార్గమైన, దుష్ట ప్రవర్తన కలిగినటువంటి ఈ రేవంత్ రెడ్డి, ఈ రజాకారుల పాలన రేవంత్ రెడ్డి వచ్చిన కానించి ఏ ఊర్లకు ఆ ఊర్లో ఆ యొక్క వర్గం పెట్టయిపోతుంది, మమ్మల్ని ఆపేటోడు అన్నట్టుగా. అందులో భాగంగానే మొన్న కుమ్మేరులో జరిగిన ఘటన ఎంత దుర్మార్గమైన ఘటన. ఒక 2 నెలల చిన్నారి ఆ పాపను తీసుకొని గుడికాడికి పోతే వాడు ఆ ఊరు సర్పంచ్ అంట తుకారం రెడ్డి, అరే మీరు ఉసుక దోసుకుంటురి, కంకర దోసుకుంటురి, ఊళ్ళో భూములు దోసుకుంటురి, ఊళ్ళో దేవాదాయ భూములు, ఊళ్ళలో ఉసుక వాగుంటే ఉసుకాగు భూములు, ఇవన్నీ దోసుకున్న మీకు ఇంకా అవి కూడా సరిపోలేకుండా ఈ గుళ్ళ మీద చైర్మన్లు, మళ్ళీ గుళ్ళ మీద వచ్చేటటువంటి ఆదాయం, గుళ్ళకు టికెట్లు పెట్టుడు, అది సినిమా టాకీస్ ఏమో అనుకున్నారు. నువ్వేంటి కానీ మొన్న వచ్చి ఇదేమో సినిమా టాకీస్ సారా అని. బుద్ధి జ్ఞానం ఉండాలి మనిషి అంటోనికి. ఒక పుట్టినోడికి ఈ యొక్క తెలంగాణ సబ్బండ కులాలు కొట్లాడితే వచ్చింది. అందులో 61% బీసీలు కొట్లాడితే వచ్చింది. ఆ రోజు డాక్టర్ జేఏసీ కానీ బీసీలో ఉన్నారు, ఉద్యోగులు జేఏసీ బీసీలో ఉన్నారు. అన్ని జేఏసీలకు బీసీలు ముందు వరుసలో ఉండి కొట్లాడిన వాళ్ళు ఆ రోజు బీసీలు. అట్లాంటి 61% ఉన్న బీసీలకు దక్కిందే ఉంది. వాళ్ళకి అప్పచెప్పిన వచ్చిన రాజ్యాన్ని వెల్మలు కొద్ది రోజులు, రెడ్లు కొద్ది రోజులు. ఇలా రెడ్లు అరాచకం ఊరుల్లో ఉంటారు కాబట్టి ఊరుల మీద పడి అరాచకం చేస్తారు. ఇది ఎన్ని రోజులు కాదు. ఎందుకంటే ఏం చేస్తారంటే గతంలో మీరు చూసిరే, తెలంగాణ సాయుధ రైతంగా పోరాటం చేసినప్పుడు తరిమి కొడితే ఒక్కొక్కడు ఊరుకొచ్చి ఈ బిఎన్ రెడ్డి, భాగ్యలత, ఈ అవుట్స్కట్ల మొత్తం చేరింది వీళ్ళే.
వీళ్ళే ఇప్పుడు చేస్తారు అట్లా. పేరు ఆ రోజు చైతన్యం లేని కాలంలో అంత అయింది. ఈ రోజు ఏదో అన్న తమ్ముడు బావ బామర్దులు వరుసలు పెట్టుకొని ఉంటున్నారు అని చెప్పి ఓట్లు వేసుకుంటే ఓట్లు వేసి గెలవంగానే వాడు ఇమ్మీడియట్ చేంజ్ అయిపోతాడు. మరి అట్నే అవుతుంది. ఆయన పడేలిగినంత గుర్తొస్తుంది. మరి అంతవరకు ఆయన కోసే పెట్టుకొని పర్ల కాడికి పోతుంటాడు. మనం చూడలేదా ఊళ్ళప్పుడు మన చేను పక్కకు సెలవు పక్కకు తిండి లేకుండా ఉన్నారు. ఇదంతా ఇప్పుడు కథ కొత్త కొత్త కథలు పడుతూ ఈ కొత్త కథలన్నింటినీ మేము మీడియా ముఖంగా మీ కథలన్నీ తీస్తాం మేము. ఎందుకంటే మానవత విలువలతో ఉన్నాం, స్నేహ బంధాలు ఉన్నాయి, ప్రేమ బంధాలు అన్నదమ్ములు అని మనం అనుకుంటున్నాం. కానీ ఇట్లనే కనుక ఉంటే మీరు ఇదే కనుక కాశీం లక్ష్మి వారసులే కానీ అదే విధంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా మేము కూడా పెద్ద ఎత్తున దాడులు చేయాల్సి ఉంటుంది. ప్రతి ఊళ్ళకి మిమ్మల్ని తరిమి కొట్టేటువంటి రోజులు కూడా వస్తాయి. ఇలా ప్రియాంక రెడ్డి చచ్చిపోతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘాలు సోదరులు ప్రతి ఒక్క పిల్ల అందరం మనం ఆ రోజు రోడ్ల మీదకి వచ్చినాం. ఆ బిడ్డకు న్యాయం జరగాలని కోరుకున్నాం. కానీ ఈ రోజు కుమ్మేరులో జరిగిన ఘటన అతి కిరాతకంగా పేద బిడ్డలాలు ఒక అమ్మాయి ఎస్సీ అబ్బాయి బీసీ ఇద్దరు పెళ్లి చేసుకొని చిన్న ఎస్సీ బీసీ కాదు మనం మనుషులకు పుట్టినాం. ప్రతి ఒక్కడు మానవతా దృక్పథం ఆలోచన చేయాలి. చిన్న 2 నెలల పసిగుడ్డును వేసి తొక్కినంటే వాడు మనిషా వాడు గాడిద అంత కరకోటకుడు ఉంటే ఇవాళ ఒక్క నా రెడ్డి సోదరుడు ఒక్క నా రెడ్డి అన్నదమ్ములు ఒక్కరన్నా మీ ఫేస్బుక్ వాళ్ళ మీద పెట్టి ఇంత కిరాతకాన్ని ఖండించలేదంటే అసలు ఇక మిమ్మల్ని ఏమనాలి మేమేమనుకోవాలో మీరే అర్థం చేసుకోవాలి. మీరే అర్థం చేసుకొని ఎల్లెకల వండుకోవాలి. తప్పదు. ఎల్లెకల వండుకోలే కాదు ఎల్లెకల వండి ఇక లేచి మళ్ళీ నిలబడవలసిన పరిస్థితి కూడా ఏర్పడితే లేచి నిలబడతారు, గుర్తులు అందుకుంటారు. సాగలి ఐలమ్మ వారసులు అట సాగల ఐలమ్మ వారసులు కూడా వస్తారు. అందరూ వస్తారు, ఉద్యమాలు చేస్తారు. మిమ్మల్ని ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం చెప్తారు. కులహంకారాన్ని ప్రదర్శిస్తే మటుకు తరిమి కొట్టడం ఖాయం. కులహంకారమే ప్రదర్శిస్తే తరిమి కొట్టడం ఖాయం. కుమ్మెర ఘటనలో మీరు చేస్తున్న లంగా లెక్కలు మీ కుల దురహంకారం చేస్తున్నటువంటి ఆడ ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి కానీ ఆ విధంగా ఎమ్మెల్సీ రెడ్డి ఆడ సర్పంచ్ తుకారం రెడ్డి అక్కడ ఉన్నటువంటి హోంమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినోడు రేవంత్ రెడ్డి బామ్మడిది అంట. ఇంతమంది రెడ్లు అంటే రెడ్లు చాలా మంది ఏమంటుంటే మమ్మల్ని అందరూ అంటే మంచి రెడ్లు ఎందుకు వచ్చి మీటింగ్ పెడతలేరు? మీరు మంచి రెడ్లు ఉన్నారు వచ్చి మీటింగ్ పెట్టవచ్చు కదా. ఇది కూడా ఫస్ట్ మాతో పాటు రోజు ఉండేటోళ్ళు మీరు సంఘాలు తిరిగేటోళ్ళు అక్కడిక్కడ తిరిగేటోళ్ళు వచ్చి మానవతా దృక్పథంతో పెట్టిన ఒక్క రెడ్డి ఉన్నాడా? బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు ఒకటి గమనించాలి. ఇక్కడ ఎవరు ఏం చేస్తారు? ఆ పిల్ల ఏ కులము, ఆ అమ్మాయిది ఏ కులము, ఆ పిల్లకు రక్తం వెళ్ళలే కదా, ఆ పిల్లని అక్కడ లేదంట కదా. కోడిగుడ్డు మీద ఈ కలివికి అంత దళిద్రు నీచ స్థితికి దిగజారంటే మీలో మానవత్వం కుంచెత్తు కూడా లేదని నేను తెలియస్తాను. అయ్యా అక్కడ ఉన్న నాగర్ కర్నూలులో ఉన్న డిఎస్పీ గారే ఎవరా మాట్లాడేది అదా లేనే లేదా పాప ఏం మాట్లాడుతారు? అదే నైట్ ఇటు చిన్నపాటి మీడియాకు ఆయన ఇయ్యనే ఇచ్చే నోట్లో ఒక మాట వచ్చింది. ఇప్పుడు ఈ కండ్లు మనం మాట అన్నాం కానీ ఆయన కళ్ళు కనపడాలి. మరి అంత మంచి కెమెరాలో చూస్తుంటే మరి రేవంత్ రెడ్డి మరి కమ్మిడా మైకం నీ కళ్ళకు ఇంకోటి కమ్మిడా రెడ్లు నీ ఓ ఎస్పీ ఓ డిఎస్పీ మీకెందుకు? ఆ పిల్ల అన్యాయం ఆ రక్తం మీ చేతులకు అంటుకుంది. పోలీసు వాళ్ళని చూస్తేనే 90% మనుషులు ఈసడించుకునే పరిస్థితికి వచ్చింది. ఈ దెబ్బతో 10% పోలీసు మంచి సోదరులు ఉన్నారు. వాళ్ళు తట్టుకోలేక పై ఆఫీసర్లు తట్టుకోలేక వాళ్ళే షూట్ చేసుకొని చచ్చిపోయారు. ఎంతమంది ఎస్ఎల్సీఎల్ చచ్చిపోయారు మహబూబ్ నగర్ కానీ కరీంనగర్ కానీ మనం ఎంతమంది చూడలే. మంచోళ్ళు ఈ 90% ఉన్నటువంటి ఈ దొంగలు ఈ ఏ రాజ్యం ఉంటే ఆ రాజ్యానికి వస్తారు. ఏ రాజ్యం ఉంటే ఆ రాజ్యానికి. ఆ రోజు రజాకారులు ఎట్లా ఉంటే రజాకారుల సైన్యం నిజామానికి ఊళ్ళో పటేళ్ళు పటవారికి ఎట్లా ఉండే వీళ్ళు సేమ్ అట్లే తయారయ్యారు. వీళ్ళ పెద్దగా అది కూడా ఏం లేదు. నువ్వు పోయి పోలీసు వాళ్ళ దగ్గర కానూనాను ఏ చట్టమనగా ఇట్లా షూ ఎత్తుంటే ఏమంటాడు ఈ పోలీసులని ఒక 3 నెలలు 6 నెలలు చైనా బార్డరు హిమాచల్ ప్రదేశ్ బార్డర్ ఒక 3 నెలలు వేయాలి. ఇలా క్రమశిక్షణ వస్తుంది వీళ్ళకు. మనుషులతో మాట్లాడే పద్ధతి తెలుస్తుంది. ఒక బాధితుడు వస్తే బాధితుడికి న్యాయం చేయబోయి ఎవడైతే నిందితుడు ఉంటాడో నిందితుడికి న్యాయం చేసి బాధితుడి మీద కేసు పెట్టాం. నువ్వు ఎంత పార్టీ మొనగానివి డిస్మిస్ చేయించే వరకు వదిలిపెట్టాం. మిమ్మల్ని డిస్మిస్ చేపిస్తాం, మిమ్మల్ని సస్పెండ్ చేపిస్తాం. పోలీసు వాళ్ళకు ఖచ్చితంగా హ్యూమన్ రైట్ కమిషన్ పోయింది, మానవ హక్కుల సంఘాలు పోయినాయి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఆయన కూడా పోయినగా మన మరి ఇంకేంది ఇంతమంది పోయిరు ఇన్ని జరుగుతున్నాయి చేసిందాక మేమైతే ఊకోమే. ఇది రెడ్ల రాజ్యానికి ఆ చిన్నపిల్ల మరణంతో రెడ్ల రాజ్యం కూలిపోయినట్టే. రెడ్లు మీరు గెలిస్తే మమ్మల్ని అడుగురి. ఆ చిన్న పిల్ల పాపంతోనే ఆ రక్తంతోనే మీ యొక్క రాజకీయ అధికారం విధ్వంసం అయిపోయి మీరు నామరూపాలు లేకుండా పోతారు ఈ రాష్ట్రంలో. ఆ పిల్ల పాపం అని తెలియజేస్తా ఉన్నాను. చూసినా రేవంతము అంతమయ్యే కాలం దగ్గరికి వచ్చిందంట.
ఇన్నవా నాగర్ కర్నూలు జిల్లాలో తుకారాం రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుచుకుల్ల శ్రీనివాస్ రెడ్డి, ఆమె రాజేశ్వర్ రెడ్డి అట, ఎమ్మెల్యే అండ, సిఐ అండ, అక్కడ ఉన్న డిఎస్పి గారు, అయ్యా శ్రీనివాసు నీ అండాదండలతోటి రెడ్డి రావుల సంకల చిక్కి పేద కుటుంబంలో పుట్టిన రజక బిడ్డని చిన్న పసికందు ప్రాణం తీసినవే, నీ రాజ్యంలో అల్లాడించినవే. కానీ మా రాజ్యం వచ్చినప్పుడు మీ సంగతి, మీ భరతం మిమ్మల్ని సస్పెండ్ చేసినాక అన్యాయం జరిగితే కేసు పెట్టడానికే ఇంత పెద్ద వారం రోజులు ఉద్యమం చేయాల్సి వచ్చిందయ్యా. చూసినవా అక్కడ ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు, బీసీ సంఘాలు, ఇన్ని పార్టీలు ఇవన్నీ పోతే కూడా కేసు పెట్టాలంటే ఈ వ్యవస్థలు ఏం చేసుకుందానికి, చూసుకో ఈ వ్యవస్థలు ఏం చేసుకుందానికి. కానీ అంటే రాజ్యం వాళ్ళది అంత గొప్పగా ఉంటుంది, మమ్మల్ని మీరు ఏం చేయలేరు అన్నది అర్థం. ఇప్పుడు అది వాస్తవమే. మా బీసీ సోదరులు కూడా వాళ్ళకు కూడా చీము, నెత్తురు, ఉంటే లజ్జ, మానం ఇవన్నీ ఉండాలి. బీసీలకు, ఎస్సీ ఎస్టీ సోదరులకు ఉండాలి కదా. మరి ఉండాలంటే వాళ్ళకి అన్ని ఉన్నాయి, మరి వాళ్ళకి అన్ని ఉన్నాయి, వాళ్ళకి పౌరుషం ఉంది, వాళ్ళకు మనం శాసించాలి, మన చేతిలో అధికారం ఉండాలి. అధికారం మనకు తండ్రుల నుంచి వస్తుంది. వీడోవడరా వాడోవరా అనే అహంకారంతో విరవిగుతుంటే 4% లేనోడు 90% ఉన్న మనకేం రోగం వచ్చింది? మన దళిద్రం కదా, మన ఆలోచన దళిద్రం కదా, మన చేతగాంతనం కదా. సిగ్గు, శరం, లజ్జం, మాన మర్యాద ఉంటే ఏ మనుషులకు రోషం ఉన్న బీసీఎస్సీ ఎస్టీలకు రెడ్లకు ఓటేయాడు ఒక్కడైనా కూడా. ఆ పిల్ల పాపం తగులుతుంది ఏ రెడ్డికి ఓటేసినా మీరు అనుకుంటారు. అరే మనం ఇలా కులాల గొడవ కాదురా నాయన. ఈ చిన్న పసిగందులు చంపిరు అక్కడ. ఆ పిల్ల మానవత కోణంలో ఒక కేసు పెట్టమంటే కూడా వాడు కేసు పెడతలేరు. అది అసలు లేదని చెప్తున్నారంటే న్యాయము ఇంత కర్కశంగా ఉంటుందా? అన్ని పార్టీలలో బీసీలకు మంచి, ఆ పార్టీలలో న్యాయం జరుగుతుంది, కానీ మంచిగానే పెద్ద ఉన్నారు. బీసీలు అనే నాయకులు, ప్రజాప్రతినిధులు సిగ్గు లేకుండా ఆయా పార్టీలో ఉంటున్నారు. ఒక్కొక్కడు వాడు ఏ స్థాయిడన్నా కానీ వాడిని నడవదు, ఏం కాదు. వాడు ఎమ్మెల్యే ఉండని, వాడు మంత్రి ఉండని, ఎవడని ఉండని. ఇక ఊళ్ళో నేను సర్పంచ్ అయితే ఒకటి తిరుగుతాడు, ఎంపీటీసీ జెడ్పీటీసీ అయితే ఒకటి తిరుగుతాడు. వానికి ఎవరు టికెట్లు ఇవ్వలేడు, వానికి ఎవరు టికెట్ ఇవ్వడు. ఈ మంత్రి ఉంటే వీనికి పవర్స్ ఉండవు. ఎక్కువ నా బీసీ, నా కులాల గురించి మాడితే తీసి పక్కకు నువ్వు రా వీని అంటాడు. అది కూడా భయంతో బతుకుడు, భయంతో బతుకు, ఇజ్జత్ లేకుండా బతుకున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏమొచ్చిందంటే, బీసీ ప్రజాప్రతినిధులకు ఏమొచ్చిందంటే, బీసీ ఉద్యమం గట్టిగా లేస్తే పోదాం మా సాంబశివుడు అన్న మాట్లాడుతుంటే ఒకసారి ఆవేశంగా యూనివర్సిటీ మీటింగ్ కదా, లేస్తే పోతాం. ఇక మాకు లేదు, అందరు లేచినప్పుడు నువ్వు వచ్చి ఏం చేస్తావు? ఇక ఇంత దళిద్రులుగా తయారు కాకుని బీసీ ప్రజాప్రతినిధులు గల్లా పట్టారు కూడా. ఒక్కొక్క నా కొడుకుని మీ ఎమ్మెల్యేలని, మీ ఎంపీలని, మీ నాయకులను, మీ ప్రజాప్రతినిధులని గల్లబట్టాడు. కానీ ఇది మన హక్కు కదా. వాడు ఇచ్చేది మనం తీసుకోవటం ఏంది, వాడు ఇచ్చుడేది మనం తీసుకోవటం ఏంది? అంత అర్థం కాకుంటుర్రా ఇప్పుడు? అంత అర్థం కాకుండా కాదు, ఆగమై ఉన్నారు. ఒక్కొక్కరికి ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ప్రతి ఒక్కడు చిన్న పిల్లని చనిపోయినని అంటారు తప్ప ఏ ఒక్కడు కూడా కనీస కన్నీరు కాడుస్తున్నారు కానీ ఆ దుఃఖాన్ని బయటికి అనలేకపోతున్నారు. ఆవేశపడుతున్నారు కానీ ఆ ఆవేశాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతే పుట్టుకుని అంటే ఏమన్నా అయితే మరి అప్పుడు నువ్వు వస్తావా? ఖచ్చితంగా మేము ఉంటాం, మేము నిలబడతాం. మేము ఖచ్చితంగా నిలబడి గల్లా బట్టి గుంజి అడిగేటట్టు ఉంటుంది. ఖచ్చితంగా ఉంటాం. ఆ ఎస్పీకి, డిఎస్పీకి, అదే విధంగా విక్టిమ్ 8 మందికి శిక్ష పడేంత వరకు పోరాటం చేస్తాం పొలిటికల్ ఫ్రంట్ గా. చూస్తారు కదా, ఎవరిని ఒక్కడిని వదిలేదు లేదా అంటాడు బైరుశేఖర్ గారు. విన్నావా? ఇక ఆయన ఎక్కువ పెంచుకోలే, కొద్దిగానే చెప్తుండే. ఎందుకో మరి లెక్క రంగంలోకి దిగుతూ ఉంటుందట. ఎవరిని వదిలేదు లేదు, ఎవడు అబ్బాని వదిలేదు లేదు. ఆడు ఎమ్మెల్యే ఉండొచ్చు, మంత్రి ఉండొచ్చు, ఇంకెవడని ఉండొచ్చు. చూసారుగా మాటలు అట్లుంటది. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.